నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. ఇక్కడ ఏన్షియంట్ న్యూస్లో మరొక న్యూస్ అయితే పబ్లిష్ చేశారు. ఇది ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్. బట్ మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఒకవేళ వీళ్ళు చెప్పినట్టు అలా జరిగితే జరుగుండొచ్చేమో, కానీ ఇక్కడ వీళ్ళు చెప్పిన వెర్షన్లో మాత్రము రాంగ్ అనమాట. అదేంటో మనం చూద్దాము. ఇక్కడ వీళ్ళు రాసింది ఏంటంటే, పాత ₹5 కాయిన్స్తో బంగ్లాదేశ్లో ఏం చేస్తున్నారో తెలుసా అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టారు. మీరు గమనించారా, ఈ మధ్య పాత ₹5 కాయిన్స్ కంటే కొత్త రాగి రంగు నాణాలు పెరిగాయి. దీంతో పాత ₹5 నాణాలు చాలా మంది అనుకుంటున్నారు. అసలు పాత ₹5 కాయిన్స్ ఎందుకు తగ్గిపోయాయో తెలిస్తే షాక్ అవుతారు. అదేవిధంగా కొత్త కాయిన్స్ ఎందుకు విడుదల చేశారో కూడా తెలుసుకుందాము అని చెప్పేసి రాశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్షన్ ఏంటంటే, ఇక్కడ రాగి రంగు నాణ్యాలు పెరిగాయి అన్నారు. బట్ అది రాంగ్ అనమాట. రాగి రంగు కాదు, అవి నికెల్ అండ్ బ్రాస్ కాంబినేషన్లో తయారు చేసిన కాయిన్స్ అనమాట. ఇత్తడి కాంబినేషన్లో తయారు చేసిన కాయిన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు చెప్పింది ఏంటంటే, ఇక్కడ మిగిలిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. సో అది ఏంటంటే ₹1, ₹5, ₹2 ఇవన్నీ ఉన్నాయనేసి అదంతా మనకి అనవసరమైన విషయం. తర్వాత ఇక్కడ మెయిన్గా వీళ్ళు చెప్పిన పాయింట్ ఏంటంటే, పాత ₹5 నాణ్యాలు కాస్త పెద్దవి, బరువుగా కూడా ఉంటాయి. వీటిని కూప్రో అని రాశారు. బట్ అది కాపర్ అండ్ నికెల్ అనే ఖరీదైన లోహంతో తయారు చేస్తారు. వీటి బరువు దాదాపు 9 గ్రాముల వరకు ఉంటుంది. కానీ కొందరు వీటిని బంగ్లాదేశ్కు అక్రమంగా తరలిస్తున్నారు. ఈ నాణ్యాలను కరిగించి ఇంట్లో ఉపయోగించే చాకులు అంటే నైఫ్స్ తయారు చేస్తున్నారు. దీని ద్వారా వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు. ₹5 కాయిన్స్తో కత్తులు ఎలా తయారు చేస్తారని ఆశ్చర్యపోతున్నారా? ఇక్కడ వివరంగా తెలుసుకుందాము అని రాశారు. ఓకే, ఇక్కడ ఈ కాయిన్స్ వచ్చేసి 9 గ్రామ్స్ వెయిట్ ఉంటాయి. కాపర్ నికెల్ మెటల్తో తయారు చేసిన కాయిన్స్ ఇవి. వీటి అంటే ఆ కాపర్ నికెల్ని అక్కడ అమ్మి వాటితో వాళ్ళు ఆ నైఫ్స్ తయారు చేస్తున్నారంట. బట్ అంత చిన్న నైఫ్స్ తయారు చేస్తారనేది నాకు కొంచెం డౌట్. కాయినే 9 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. ఈ ₹5 నాణ్యంతో 6 చిన్న సైజు చాకులు తయారు చేయొచ్చు అని చెప్పేసి రాశారు. అంటే 9 గ్రామ్స్ కాయిన్ని కరిగించి తర్వాత వీళ్ళు 6 నైఫ్స్ అంటే 6 కత్తులు తయారు చేస్తారంట. బట్ అది పాజిబులా అనేసి నాకైతే నమ్మశక్యంగా కలదు. దీన్ని ఒక్కొక్క దాన్ని ₹2కి అమ్ముతారు. ఓకే, 6 నైఫ్స్ తయారు చేస్తారు. ఒక్కొక్క దాన్ని ₹2కి అమ్ముతారు. దానివల్ల ₹12 వాళ్ళు సంపాదిస్తారు అని అన్నారు. ఒక ₹5 కాయిన్ ఉపయోగించి ₹12 సంపాదిస్తారు అని అంటున్నారు. బట్ వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడం అయితే ఏంటి, ఆ ఖర్చు ఏంటి, దాన్ని కరిగించడం ఏంటి, మళ్ళీ ఇంకొక నైఫ్ని తయారు చేయడానికి వీటికంతా అయ్యే ఖర్చు మరి ఏమవుతుంది? ఓకే, అదొక చిన్న పాయింట్, నాకైతే అర్థం కాలేదు. ఓకే, మీకు ఎవరికైనా అర్థమైతే మాత్రం ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. వీళ్ళు చెప్పిన ఈ లాజిక్ ఇక్కడ కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేసి. ఓకే, తర్వాత వీళ్ళు చెప్పింది ఏంటంటే, ఇలా అక్రమంగా తరలిస్తున్నారు అనేసి రిజర్వ్ బ్యాంక్ దృష్టికి వచ్చింది. దీంతో ఆర్బీఐ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ₹5 నాణ్యాలను వాటిని స్టాప్ చేసి, అంటే కాపర్ నికెల్ కాయిన్స్ని ఆపేసి కొత్త ₹5 నాణ్యాలని మార్కెట్లోకి తీసుకొచ్చారు అని చెప్పారు. ఓకే, ఈ నాణ్యాలు తక్కువ మందం బరువుతో తయారు చేశారు. అంతేకాకుండా చాలా చౌకైన లోహంతో వీటిని తయారు చేశారు అని చెప్పారు. కొత్త మార్కెట్లో ₹5 నాణ్యాలు ఎక్కువగా చలామణిలో ఉన్నాయి. సో అని చెప్పేసి రాశారు. బట్ ఇక్కడ ఏంటంటే, వీళ్ళు చెప్పింది వీళ్ళు స్మగ్లింగ్ చేస్తున్న దానివల్ల దీన్ని స్టాప్ చేయలేదండి. ఇక్కడ వీళ్ళు ఏంటంటే, కాపర్ నికెల్ కాస్ట్ ఎక్కువైంది. అంటే ఒక ₹5 కాయిన్ తయారు చేయాలంటే ఎంత ₹5 కన్నా కూడా ఆ మెటల్ కాస్ట్ ఎక్కువైపోయింది. అందువల్ల వాటిని స్టాప్ చేసి, అంటే 1992 నుంచి 2004 వరకు కూడా ఈ కాపర్ అండ్ నికెల్ కాయిన్స్ 9 గ్రామ్స్ వెయిట్ ఉండే తయారు చేశారు. ఆ తర్వాత ఏంటంటే, స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్స్ 2007 అండ్ 2008లో స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్స్ని రిలీజ్ చేశారు. ఆ తర్వాత 6 గ్రామ్స్ వెయిట్తో నికెల్ అండ్ బ్రాస్ కాంబినేషన్ 2009 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కాయిన్స్ని అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఇది ఈ ₹5 కాయిన్స్కి అంటే ఒక ₹5 తయారు చేయడానికి దానికి మెటల్ ఖర్చు ఇంకా ఎక్కువైపోతుంది అనమాట. ₹5 కన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి వాటిని నిలిపేసి తర్వాత ఈ కాయిన్స్ని రిలీజ్ చేశారు. ఓకే, ఇదే విధంగా చాలా ఫేక్ న్యూస్లు అయితే మనకి సోషల్ మీడియాలో కనపడుతుంటాయి. వాటన్నిటి గురించి వీలైనంత వరకు నేను వీడియోస్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కనపడుతున్నాయి కదా ఈ థంబ్నెయిల్స్ అన్నీ కూడా, ఆ వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి మీరు ఆ వీడియోస్ ఓపెన్ చేసి చూడండి. వీలైనంత ఎక్కువ మందికి ఇటువంటి వీడియోస్ షేర్ చేసేదానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎవరు ఎక్కడ కూడా ఇటువంటి ఫేక్ న్యూస్ని చూసి నమ్మి మోసపోకూడదు కాబట్టి నేను ఈ అవేర్నెస్ వీడియోస్ కూడా చేస్తున్నాను. అదేవిధంగా మీకు ఇంకా ఏదైనా తెలుసుకోవాలనుకున్నా, మీ దగ్గర ఉండే వాటి వాల్యూస్ తెలుసుకోవాలనుకున్నా srisha.daya@gmail.com మీద మన మెయిల్ ఐడి, ఈ మెయిల్లోకి మీరు అడగొచ్చు. తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. ఓకే, వీడియోస్ చూసిన వాళ్ళు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.